పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది సింగపూర్. అమరావతి రాజధాని నిర్మాణానికి ససేమేరా అంది. గతంలో చేసుకున్న ఒప్పందాలేవి పునరుద్ధరించేది లేదని తేల్చి చెప్పింది. చంద్రబాబు అత్యంత సన్నిహితుడు ఈశ్వరన్ అవినీతి కేసుల్లో జైలుకు పంపిన సింగపూర్ ఈసారి జాగ్రత్త పడింది. అమరావతి నిర్మాణం లేదు, సింగపూర్ కన్సార్షియం లేదు, సీడ్ క్యాపిటల్లో తలదూర్చేది లేదు అని ఆ దేశ మంత్రి ట్రానీ లెంగ్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దాంతో సీఎం చంద్రబాబు టీంకు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయన బృందానికి అక్కడ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో భూముల అమ్మకానికి మార్గం లేక రోజుకో అబద్ధంతో కాలం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ బ్రాండ్తో సేల్ చేద్దామనుకుంది. సింగపూర్ పర్యటనను అమరావతి కోసమే అని ఫుల్ కలరింగ్ ఇచ్చారు చంద్రబాబు. తీరా చూస్తే సింగపూర్ నుండి చంద్రబాబు తిరిగి రాకముందే అక్కడి ప్రభుత్వం ఆయనకు షాక్ ఇచ్చింది. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత సింగపూర్ మంత్రి ట్రానీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో తాము భవిష్యత్తులో భాగస్వామి కాలేమని ఆయన స్పష్టం చేశారు. గతంలో సింగపూర్ కంపెనీల కన్సార్షియం ద్వారా సీడ్ క్యాపిటల్ అభివృద్ధి నిర్మాణానికి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కన్సార్షియం రద్దయిందని తెలిపారు. సింగపూర్ కన్సార్షియం ఇక ఉండదని, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కాలేమని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సింగపూర్ కంపెనీల కన్సార్షియంను పునరుద్ధరించేది లేదని తెగేసి చెప్పారు. సింగపూర్ ఇప్పుడు అవసరమైతే పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో సాంకేతిక సహకారాన్ని ప్రపంచ బ్యాంకు తరహాలో అందిస్తామని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి ట్రానీ లెంగ్ ప్రకటన సీఎం చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చింది. సింగపూర్ వెళ్లే ముందు కేబినెట్లో సీఎం చంద్రబాబు చాలా ఆర్భాటంగా అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీలను భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి వెళ్తున్నామని మంత్రివర్గంలోనే చెప్పారు. మంత్రి నారాయణ అయితే మీడియా ముఖంగానే మళ్లీ అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ చర్చల కోసమే ప్రధానంగా సింగపూర్ వెళ్తున్నామని చెప్పారు. గతంలో రద్దయిన ఒప్పందాన్ని మళ్లీ చేసుకుంటామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి సింగపూర్ కంపెనీలు ఆ ప్రభుత్వంతో పలు దఫాలు చర్చించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అవినీతి దెబ్బకు సింగపూర్ వెనకడుగు వేసింది. గతంలో ఈ ఒప్పందాలు చేసుకున్న అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. చంద్రబాబుకి చాలా క్లోజ్ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడైన ఈశ్వరన్ను సొంత ప్రభుత్వమే జైలుకు పంపింది. సింగపూర్లో అవినీతిని ఉపేక్షించారు. అలాంటి సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అవినీతి మచ్చ తీసుకురావడంతో జైలుకు పంపారు. ఇప్పుడు అందుకే చంద్రబాబుతో ఒప్పందాలు అనగానే సింగపూర్ ప్రభుత్వం సస్యమీరా అంది. చంద్రబాబు స్వయంగా వెళ్లి అడిగినా అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో తలదూర్చమని స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో కృష్ణానది ఒడ్డున అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ పేరిట ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని నచ్చిన వారికి పందేరం చేసుకోవాలన్న ప్లాన్ చేశారు. అందుకోసం సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీతో ఒప్పందం పేరిట పక్కాగా పన్నాగాన్ని అమలు చేశారు. మొదట సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని నమ్మించి చివరికి తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ ప్రభుత్వ మంత్రి ఈశ్వరన్ ద్వారా ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ ను తెరపైకి తెచ్చారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టులు ఖరారు చేసే పద్ధతి పారదర్శకంగా లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయినా సరే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తన స్విస్ ఛాలెంజ్ విధానాన్నే చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియంకు అప్పగించారు. ఆ 1691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 5500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇక సింగపూర్ కన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీసం ధర 4 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. అంటే 1070 ఎకరాల విలువ 4280 కోట్లుగా లెక్క తేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42% వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58% వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆధీనంలో ఉంటుందని, 20 ఏళ్లలో ఎకరా విలువ 50 కోట్ల రూపాయలకు చేరుతుందని కూడా అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబే వ్యాఖ్యానించారు.
ఆ ప్రకారం చూస్తే సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1320 ఎకరాలు ఉంటాయి. ఆ 1320 ఎకరాలను 50 కోట్ల రూపాయల చొప్పున విక్రయిస్తే 66,000 కోట్ల రూపాయలు ఆర్జించే అవకాశం ఉంది. ఈ స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా సింగపూర్ కన్సార్షియం ఎంపికను అప్పట్లో చంద్రబాబు వద్ద సీఎస్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా తప్పుబట్టారు. అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏపీఐడిఐ చట్టానికి కూడా విరుద్ధమని ప్రకటించారు. ఇంతటి అవినీతిమయమైన ఒప్పందాన్ని సింగపూర్తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది. దాన్ని గత ప్రభుత్వం గుర్తించి రద్దు చేస్తే సింగపూర్ని బెదిరించారంటూ తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు. సింగపూర్లోనూ అవే అబద్ధాలతో దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు మంత్రులకు ఇప్పుడు సింగపూర్ మంత్రి ట్రాన్ యులెంగ్ చేసిన ప్రకటనతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. చంద్రబాబు ప్రభుత్వంతో తాము అమరావతి అభివృద్ధి కన్సార్షియంను పునరుద్ధరించబోమని చెప్పేసింది. దీంతో సింగపూర్ టూర్కి ముందు చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎల్లో మీడియా ఇచ్చిన బిల్డప్ అంతా తుస్సుమంది.